హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కన్స్యూమర్ చెలు. ఈరోజు మన వీడియోలో మన తెలుగు వారందరూ ఇష్టంగా తిని పెసరట్టు ఉప్మా చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. పెసరట్టు ఈ విధంగా వేసి చూడండి. మొదటిసారి చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు, చాలా బాగా వస్తాయి. ఉప్మా కూడా సాఫ్ట్గా బాగుంటుంది. పెసరట్టు ఉప్మాకి ముందుగా పెసరట్టుకి పిండి చూద్దాము. చిన్న గ్లాస్తో 2 గ్లాసుల పెసలు తీసుకున్నాను. 2 గ్లాసుల పెసలకి అదే గ్లాస్తో అర గ్లాస్ బియ్యం వేసుకోవాలి. కరెక్ట్గా సరిపోతాయి. ఇందులో తగినన్ని నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి. నేను నైట్ నానబెడుతున్నానండి, ఉదయానికి బాగా నానుతాయి. పెసలు నానడానికి కాస్త టైం పడుతుంది. ఎంత బాగా నానితే అంత బాగా వస్తాయి. సరిగ్గా నానకుండా వేశారనుకోండి, పిండి గ్రైండ్ చేసేటప్పుడు మెత్తగా అవ్వదు, మనకి అరుగుదల కూడా ఉండదు. ఇది మరుసటి రోజు ఉదయం అండి, ఉదయానికి ఇలా నాని ఉంటాయి. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. ఇప్పుడు ఇవి 3-4 సార్లు అయినా బాగా కడుక్కోవాలి. మీరు రేపు టిఫిన్ వేయాలి అనుకుంటే కనుక ఇవాళ ఉదయం నానబెట్టుకొని నైట్ పిండి గ్రైండ్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. మరుసటి రోజు ఉదయానికి టిఫిన్ కింద వేసుకోవచ్చు. ఇవి ఇలా బాగా కడుక్కున్నాక మిక్సీ జార్లో కొన్ని పెసలు వేసుకోవాలి. ఒకేసారి ఎక్కువ వేసుకోకూడదు. ఇందులో ఒక 1/2 స్పూన్ వరకు పసుపు, తగినన్ని నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. పిండి చాలా మెత్తగా ఉండాలండి, మెత్తగా ఉంటే బాగుంటుంది. చూడండి ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఇది గిన్నెలోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా పెసలన్నీ మిక్సీ పట్టుకోవాలి. ఇంకా పసుపు వేయాల్సిన అవసరం ఉండదు, ఒకసారి వేసుకుంటే సరిపోతుంది. పసుపు వేయడం వల్ల పెసరట్ల రంగు చాలా బాగుంటుంది. ఇంకొక ముఖ్యమైన విషయం అండి, మనకి పెసరపిండి ఎప్పుడూ కూడా దోసపిండి, ఇడ్లీ పిండిలాగా ఫర్మెంటేషన్ అవసరం ఉండదు. అలా పులియబెట్టారనుకోండి పెసరపిండి పాడైపోతుంది, అంటే నొరగలా వచ్చేస్తుంది. నొరగలా వచ్చింది అంటే పాడైనట్టే. దీన్ని ఇలా గ్రైండ్ చేసుకొని మీరు వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని రేపు కావాలి అనుకుంటే రేపు వేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉండదు, ఒక రోజు అలా ఉంటుంది అంతే. చూడండి మొత్తం అంతా ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. పిండి బాగా చిక్కగా అనిపిస్తే కనుక కొన్ని నీళ్లు పోసి కలుపుకోవచ్చు. మరీ పల్చగా ఉండకూడదు, మరీ చిక్కగా ఉండకూడదు, సమానంగా ఉండాలి. పెసరపిండి తయారైంది. ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పెసరట్టు పైన వేసుకోవడానికి చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, మీడియం సైజు ఉల్లిపాయలు 2, చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి 2 కాయలు, అల్లం ముక్కలు, అల్లం 1 ఇంచు తీసుకున్నాను, అర స్పూన్ జీలకర్ర, కొంచెం కొత్తిమీర వేసి కలుపుకోవాలి. ఇది కూడా ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఉప్మా చూద్దాము. ఉప్మాకి చిన్న కప్పుతో 1 కప్పు ఉప్మా రవ్వ తీసుకున్నాను. తెల్ల రవ్వ ఉంటుంది కదండి, సూజీ రవ్వ, బొంబాయి రవ్వ అంటారు కదా, అది. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. ఉప్మా ఎప్పుడు చేసినా వేరుశనగ నూనె వేసి చేసి చూడండి, చాలా బాగుంటుంది. నూనె కూడా ఎక్కువే పడుతుంది, లేదంటే ఉప్మా సాఫ్ట్గా రాదు. నూనె వేడయ్యాక అర స్పూన్ శనగపప్పు, అర స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు వేసి వేయించుకోవాలి. చూడండి పోపు గింజలు ఇలా వేగినాయి కదా. ఇలా వేగాక కొంచెం కరివేపాకు, చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు 2, సన్నగా పొడుగ్గా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, చిన్న ఉల్లిపాయ 1 తీసుకున్నాను, చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు. అల్లం కొంచెం వేసుకుంటే ఉప్మాకు బాగుంటుంది. ఇలా ఇవన్నీ వేసి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇవి కూడా ఇలా బాగా వేగినాయి కదా. ఇలా వేగాక 1 కప్పు ఉప్మా రవ్వకి అదే కప్పుతో 3.25 కప్పుల నీళ్లు పోసుకోవాలి. కరెక్ట్గా సరిపోతాయి. ఉప్మాకి నీళ్ళు ఎక్కువే పడతాయి. తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. నీళ్ళు మరగాలి. రవ్వ వేయించాల్సిన అవసరం ఉండదండి, వేయించకుండానే ఉప్మా చాలా బాగా వస్తుంది. వేయించితే రుచి మారిపోతుంది. చూడండి నీళ్ళు ఇలా మరిగినాయి కదా. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉప్మా రవ్వ వేస్తూ ఇలా కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉంటే ఉండ కట్టకుండా ఉంటుంది. ఆ రవ్వ అయ్యేంత వరకు అలా కలుపుతూనే ఉండాలి. వెంటనే దగ్గర పడిపోతుంది, అస్సలు టైం పట్టదు. చూడండి ఇది ఇలా బాగా ఉడికింది కదా. ఈ విధంగా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతకన్నా దగ్గర పడే వరకు ఉడికించకూడదు, చల్లారాక బాగా గట్టిగా అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసాక మీకు నచ్చితే ఇలా నెయ్యి వేసుకోవచ్చు. నేను ఒక 1/2 స్పూన్ వరకు వేసానండి. నెయ్యి వేసి మూత పెట్టేసి 5 నిమిషాల పాటు అలా ఉంచేసేయాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి కలుపుకోవాలి. చూడండి ఎంత చక్కగా ఉందో, చాలా సాఫ్ట్గా బాగా వస్తుంది. వేడిగా ఇలా పంచదారతో కానీ కారపొడితో కానీ తింటే భలే ఉంటుంది, లేదా ఇలా ఉట్టిగా కూడా తినేయచ్చు.
ఫంక్షన్లో చేసే ఉప్మాలా ఉంటుంది. ఇప్పుడు మనకి ఉప్మా పిండి అన్నీ రెడీగా ఉన్నాయి కదండి. ఇప్పుడు పెసరట్టు వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకోవాలి. పెనం వేడవ్వాలి. పెనం బాగా వేడిగా ఉండాలి. ఇలా వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి పిండి వేసుకోవాలి. నేను గరిటెన్నర వరకు పిండి వేసానండి. ఎందుకంటే ఇది కొంచెం పెద్ద పెనం. చిన్న పెనం అయితే ఒక గరిటె పిండి వేసుకుంటే సరిపోతుంది. అట్టు వేసుకున్నాక హై ఫ్లేమ్లో పెట్టి కాలనివ్వాలి. ఇది 1 నిమిషం కాలిన తర్వాత ఉప్మా పెట్టుకోవాలి. ఉప్మా పెట్టి లైట్గా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి. అట్టు మొత్తం అనాల్సిన అవసరం ఉండదు. ఉప్మా పెట్టుకున్నాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం ఇవన్నీ ఉన్నాయి కదండి, అవి కూడా వేసుకోవాలి. ఇప్పుడు నూనె వేసుకోవాలి. చుట్టూ వేసుకోవాలి, మధ్యలో వేసుకోవాలి. ఇలా హై ఫ్లేమ్లో కాలితేనే అట్టు చాలా బాగా వస్తుంది. మీకు మందంగా లావుగా వస్తుంది అనిపిస్తే కనుక పిండిలో కొంచెం నీళ్ళు పోసి కలుపుకోవచ్చు. చూడండి, ఇది ఇలా బాగా కాలింది, రంగు తెలుస్తుంది కదా, ఇలా కాలితే సరిపోతుంది. ఇప్పుడు ఇది ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా పెసరట్లన్నీ వేసుకోవాలి. ఇంకొక అట్టు వేసే ప్రతిసారి కూడా పెనాన్ని టిష్యూ పేపర్తో కానీ క్లాత్తో కానీ ఇలా తుడిచి వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మీకు అంటుకోకుండా చాలా నీట్గా బాగా వస్తుంది. పెసరట్టు అనే కాదు, దోసకైనా సరే అంతే. పెసరట్టు వేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉండాలి. వేసిన తర్వాత హై ఫ్లేమ్లో కాల్చుకోవాలి. మీకు ఉప్మా వద్దు అనుకుంటే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ఇవి మాత్రమే వేసుకోవచ్చు. ఇలా కూడా బాగుంటుంది. ఇలా వేడి వేడి పెసరట్లు, కొబ్బరి చట్నీ, అల్లం పచ్చడి ఈ రెండిట్ల కాంబినేషన్లో తింటే చాలా బాగుంటుంది. ఈ చట్నీల వీడియోలు కూడా మన ఛానల్లో ఉన్నాయండి. ఈ అల్లం పచ్చడి నిలవ అల్లం పచ్చడి. ఇంతేనండి, పెసరట్టు ఉప్మా తయారైంది. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.